మహబూబ్నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం జూలపల్లి నుండి నంచర్ల గేటు వరకు ప్రజా పాదయాత్ర నిర్వహించారు. నంచర్ల గేట్ నుండి జూలపల్లి వరకు వెంటనే రోడ్డు వేయాలని ప్రజా పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రకు మద్దతుగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, జెడ్పీటీసీ మాచారం శ్రీనివాస్ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రాములు, మాజీ గ్రంథాలయ చైర్మన్ గోపాల్ రెడ్డి, జూలపల్లి మాజీ సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి, తెలంగాణ రైతు సంఘం మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి వై లక్ష్మయ్య పాల్గొన్నారు. రానున్న కాలంలో ప్రభుత్వం స్పందించి రోడ్డు వేయకపోతే కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి ముట్టడి చేస్తామని, ఎమ్మెల్యే ఇంటి ముట్టడికైనా సిద్ధపడాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని రోడ్ల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇస్తామని చెప్పారు. జూలపల్లి నుంచి నంచర్ల గేటు వరకు రోడ్డుని వెంటనే శాంక్షన్ చేసి నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ఈరోజు గ్రామం నుంచి రాజకీయాలకు అతీతంగా పాదయాత్రని నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్ర నిర్వహించినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆ గ్రామ ప్రజానీకం, మహిళలు, పిల్లలు, యూత్ అంతా కూడా పెద్ద ఎత్తున కదిలారు. గ్రామ సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన నిర్వహించినటువంటి వారందరినీ కూడా తెలంగాణ రైతు సంఘం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉంది. ఈ రోడ్డుని ఎమ్మెల్యే గారు తక్షణం జోక్యం చేసుకొని నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ల కోసం నిధుల్ని కేటాయిస్తున్నాయి. ప్రధానమంత్రి సడక్ యోజన కింద గతంలో నిధులు కేటాయించినటువంటి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన నిధులు అనేటువంటివి ప్రజలు కట్టినటువంటి పనుల ద్వారానే నిర్మాణం చేసేటువంటివి. కాబట్టి ఈ ప్రజానీకం అనేక తరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తక్షణం ఈ రోడ్డుకు నిధులు శాంక్షన్ చేసి నిర్మాణం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వము, ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని రోడ్డు నిర్మాణం కనుక చేపట్టకపోతే ఈ ఆందోళన శాంతియుతంగా జరిగినటువంటి ఆందోళన రేపు మరింత ఉధృతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జరిగేటువంటి పరిణామాలకు ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కానీ, అదే రకంగా ప్రభుత్వ యంత్రాంగం కానీ బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ప్రభుత్వాలు కనుక దిగి రాకపోతే అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. జూలపల్లి నుంచి నంచర్ల గేట్ వరకు రోడ్డు ఇంటర్నల్ లింక్ రోడ్డు కావాలని ఆ గ్రామంలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు కానీ, యువకులు, అమ్మలు, అక్కలు అందరూ కూడా ఈరోజు ఆ నుంచి ఈ ప్రజాపాలనలో చాలా సిగ్గుసేటు. ఎందుకంటే గతంలో మంజూరైన రోడ్డుని ఆ కంటిన్యూ కాంట్రాక్టర్తో మాట్లాడి కంటిన్యూ చేసి అయిపోయేది. అది కూడా సంవత్సరం అయింది పట్టించుకోక. కనీసం ఇప్పటికన్నా ఈ నాయకులు, ఎమ్మెల్యే గారు పట్టించుకొని, ఎందుకంటే మండలంలో ఉన్న మిగతా రోడ్లు, ఎందుకంటే పోయిన గవర్నమెంట్లో మంజూరైన రోడ్లు ఈ మధ్యనే మనం చూస్తాం. పగిడ్యాల్ని, తువ్వగడ్డ, మన్నపేడతాండ, చెన్నై పల్తాండ ఇటువంటి రోడ్లన్నీ కూడా శంకుస్థాపనలు చేశారు. మరి ఈ రోడ్డు మధ్య రాలేదా? ఇది కూడా కంపల్సరీ. ఎందుకంటే ఒక 2 జిల్లాలని, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలని 2 జిల్లాలని కలిపే రోడ్డు, 3 మండలాలకు 4 మండలాలకు మంచిగా రోడ్డు తప్పనిసరి మీరు పట్టించుకొని కంపల్సరీ ఈ గ్రామస్తులకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఈ రోడ్ వేస్తే ముఖ్యంగా రైతులకు, విద్యార్థులకు చాలా ఇబ్బందులు పడుకుంటా. ఇంతకుముందే చెప్పాడు నరసింహలోన, ఈ రోడ్డు బాగా అయితే మేము బస్ చేస్తాం, లేకుంటే లేదు అంటే విద్యార్థులకు ఎంత ఇబ్బంది అయితే ఒకసారి ఆలోచన చేసి కంపల్సరీ ఈ రోడ్డు వేసే వరకు మీ ఇంట మేము కంపల్సరీ ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. జూలపల్లి రోడ్డు వెంటనే, జూలపల్లి రోడ్డు వెంటనే, జూలపల్లి రోడ్డు వెంటనే.
వాళ్ళ సమస్యల మీద జూలపల్లి నుండి నంచర్ల గేటు వరకు పాదయాత్ర చేసి రోడ్డు బాగు కోసం రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం ఈరోజు పాదయాత్ర రూపేణా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేసిండ్రు. తక్షణమే ఈ జూలపల్లి వరకు కాదు, ఈ రోడ్డును గొండ్యాల వరకు కనుక కొనసాగిస్తే అక్కడ మామనార్ ఎమ్మెల్యే అట్లానే ఇక్కడ పరిగి ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ జూలపల్లి నుండి అవతల మామనార్ ఎమ్మెల్యే బాధ్యత తీసుకొని అటు కోయిల్కొండ లేదు ఆ అనువాడ ఆ రోడ్డుకు సంబంధించింది కలిపితే మొత్తం రాకపోకలకు ప్రజలకు ఈరోజు లింక్ రోడ్లు ఏదైతే సౌకర్యంగా ఉంటుందో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం కావడానికి రోడ్లు అనేది కీలకము. కాబట్టి ఈరోజు బంధుత్వాలకు సంబంధించింది కూడా అవతల గ్రామాలకు వేపూరు కానీ లేదా కోయిల్కొండ కానీ ఆ గ్రామాలకు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి ఈరోజు అనువాడకి వెళ్ళి లేకపోతే మామనార్ వెళ్ళి అట్లా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా ఈ రోడ్డును అక్కడ గొండ్యాల వరకు ఆ తర్వాత కోయిల్కొండ వరకు కూడా పెంచేదానికి ఆస్కారం ఉంది. అట్లాంటి దానికి ఈ ప్రభుత్వం తక్షణమే ఈ యొక్క జూలపల్లి రోడ్డు అవతల కొనసాగింపు రోడ్డు కూడా శాంక్షన్ చేయాలని మీ యొక్క డిమాండ్ను మేము కలెక్టర్ దృష్టికి అట్లానే మంత్రి దృష్టికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ తరఫున మీ యొక్క పోరాటానికి మద్దతు తెలియజేస్తూ మీ యొక్క సమస్యను కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తూ సెలవు.